హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు గ్రావిటేషనల్ బిట్స్ చేస్తున్నాం కదండి. సో గ్రావిటేషన్ సంబంధించి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 642 బిట్ మీకు నిన్న అయిపోయింది కదా, అంటే ప్రాబ్లమ్ చెప్పి చేసుకోమన్నా. సో 643 నుంచి సో ఇక్కడ మనం 643 బిట్ చూద్దామండి. ఇంకా నెక్స్ట్ ఇది లాస్ట్ వీడియో అండి దీనికి. సో ఇక్కడ 643 చూడండి. వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద పోల్ కంపేర్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద ఎర్త్ ఈక్వేటర్. చూడండి మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, వెయిట్ ఆఫ్ ద పోల్ దగ్గర మనకి వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక బాడీ యొక్క వెయిట్ పోల్ దగ్గర ఎంత వెన్ కంపేర్డ్ విత్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ఎర్త్ ఈక్వేటర్. అంతే కదండి, మనకి ఎర్త్ ఈక్వేటర్తో కంపారిజన్ చేసినప్పుడు పోల్ దగ్గర మనకి వెయిట్ అనేది ఎంత ఉంటుంది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. W = mg కాబట్టి మనకి g ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అని తెలుసు, అండ్ W ఈజ్ ప్రపోర్షనల్ టు g ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో అక్కడ g అనేది మీకు పోల్స్ దగ్గర ఎలా ఉంటుందో మనం ఇది వెయిట్ కూడా అలానే ఉంటుంది, ఇది మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మీకు g అనేది మనకి ఎలా ఉంటుందండి, పోల్స్ దగ్గర మనకి రేడియస్ అనేది తక్కువ కాబట్టి అక్కడ మీకు g ఎక్కువ కాబట్టి W కూడా ఎక్కువ కదండి. సో పోల్స్ దగ్గర మనకి వెయిట్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద పోల్స్ విల్ బి లెస్ దాన్ ఇట్స్ వెయిట్ ఆన్ ద ఈక్వేటర్. చూడండి మనకి ఏమంటున్నాడు ఇక్కడ, పోల్స్ దగ్గర ఉన్న వెయిట్ అనమాట ఈక్వేటర్ కన్నా తక్కువ అని చెప్తున్నాడు. కాదు కదండి, మనకి ఈక్వేటర్ దగ్గర మనకి వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. బి చూడండి, ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద పోల్స్ విల్ బి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఈక్వేటర్కి పోల్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద పోల్స్ విల్ బి గ్రేటర్ దెన్ ఇట్స్ వెయిట్ ఆన్ ద ఈక్వేటర్. ఇదే కదండి మన ఆప్షన్ సి ఇక్కడ వస్తుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 644 ప్రాబ్లం కదండి, సో స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ 645 చూద్దాం. 645లో హౌ మెనీ టైమ్స్ ద ఇది మనకి తెలుసు కదండి. హౌ మెనీ టైమ్స్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఆన్ ద మూన్. మనకి మూన్ ఎంత ఉంటుందండి, మనం ఇది ఎర్త్లో 1/6 పార్ట్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అదే ఎర్త్ అయితే మనకి 6 పార్ట్స్ కదండి, మూన్ అయితే మనకి ఎర్త్లో 6 పార్ట్స్ ఉంటుంది. అదే ఎర్త్ అయితే మనకి వెయిట్ అనేది మనకి మూన్తో అంటే 6 టైమ్స్ కదండి. సో ఇక్కడ ఎలా క్వశ్చన్ అడిగాడు చూడండి, హౌ మెనీ టైమ్స్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ దానికోసం అడుగుతున్నాడు. సో ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది మనకి మూన్కి 6 టైమ్స్ ఉంటుంది కదండి. అదే ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ సపోజ్ మనకి ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ సపోజ్ ఒక 10 ఉందనుకోండి, అది మనకి మూన్ మీదకి వచ్చేసరికి ఎంత వస్తుంది, అందులో 6th పార్ట్ వస్తుంది అలా కదా. సో మూన్లో అయితే 6th పార్ట్ ఆఫ్ ద ఎర్త్ వస్తుంది, అదే ఎర్త్ అయితే 6 టైమ్స్ ఆఫ్ ద మూన్ కదండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుంది, ఇక్కడ డి వస్తుంది. నెక్స్ట్ 646 చూడండి. ప్రాబ్లం కట్టి స్కిప్ చేస్తున్నాను, నేను ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేను, టైం లేదు. సో 647 ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇస్ ద గ్రావిటేషన్ యాక్సిలరేషన్ 0. చూడండి, గ్రావిటేషన్ యాక్సిలరేషన్ ఎక్కడ 0 అని అంటున్నాడు. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడ 0 ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర మీకు ఎప్పుడో 0 ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుందంటే బి అవుతుంది. నెక్స్ట్ 648 ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. సో నేను స్కిప్ చేసిన చూడండి, చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ. సో ఇవి మీరు చేసుకోండి. నెక్స్ట్ 650 కూడా ప్రాబ్లమ్ని మ్యాక్సిమం ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 651 ప్రాబ్లమ్, 652 ప్రాబ్లమ్. నెక్స్ట్ 653 చూడండి, ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్ అకార్డింగ్ టు. చూడండి మనకి జీ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే మనకి హైట్తో పాటు ఉంటుందండి, అంతేగాని వెయిట్ బట్టి కానీ మాస్ బట్టి కానీ డైమెన్షన్ బట్టి కానీ అవ్వదండి. ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఉంది, ఎర్త్ సర్ఫేస్ నుండి కొంత పైకి వెళ్ళామనుకోండి మనకి జీ వాల్యూ ఏమవుతుంది, కొంత డెప్త్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది అంటే అది మీకు దేని బట్టి చేంజ్ అవుతుందంటే ఓన్లీ హైట్ బట్టి మాత్రమే చేంజ్ అవుతుంది తప్ప రిమైనింగ్ కాదు. సో అకార్డింగ్ టు హైట్, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా లైక్ స్మాల్ ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ ట్రై చేయండి. ఇదేంటంటే మీకు సో ఇవి మీరు గ్రావిటేషన్ సంబంధించి కొద్దిగా ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ అనేవి బాగా అదేం కష్టం కాదు, ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ. సో ట్రై చేయండి. నెక్స్ట్ 655 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇందులో మనకి ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడుగుతున్నాడు. చూడండి, వాల్యూ ఆఫ్ జీ ఆన్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ జీ అంటున్నాడు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎలా అండి, మనకి ఎర్త్ సర్ఫేస్ నుండి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న అంటే అక్కడ జీ అనేది ఏమంటాం, మనకి నార్మల్గా ఉన్న జీ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు. కానీ మనకి ఎప్పుడైనా హైట్ వెళ్ళే కొద్దీ అక్కడ అది ఏమవుతుందంటే తగ్గిపోతుందండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది తక్కువ అవుతుంది, బట్ ఇది మనకి ఎక్కువ అని చెప్పాడు. సో ఇది మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ మౌంట్ ఎవరెస్ట్ జీ ఈజ్ లెస్ దెన్ జీ, ఇదండి మనకి కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఆఫ్టర్ 15 సెకండ్స్ చూడండి, ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఆఫ్టర్ 15 సెకండ్స్ ఏ బాల్ ఇన్ థ్రోన్ వెర్టికల్లీ. ఒక బాల్ని అనమాట 15 సెకండ్స్ తర్వాత వెర్టికల్గా పైకి విడిచిపెట్టాక అండ్ రిటర్న్స్ టు ద గ్రౌండ్. అది పైన ఉండిపోతుంది కదా, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అది కిందకే వస్తుంది. ఇట్స్ వెలాసిటీ 75 మీటర్ పర్ సెకండ్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ మనం ఈక్వేషన్స్ నేర్చుకున్నాం కదా, 3 ఈక్వేషన్స్ కోసం మనకు మోషన్ టాపిక్లో. అందులో మనకి థర్డ్ది v = u+at అని తెలుసు కదండి. సో ఇందులో మనకి ఇనీషియల్ అంటే మనకి కింద నుండి పైకి విసినాక ఇనీషియల్ వెలాసిటీ మనకి ఎంత అండి, ఈ
యూ అనేది ఇనీషియల్ వెలాసిటీ, వి అనేది ఫైనల్ వెలాసిటీ కదా, వాడు ఇచ్చింది మనకి ఏంటి ఫైనల్ వెలాసిటీ 75 మీటర్ పర్ సెకండ్ వచ్చిందని చెప్తున్నాడు. సో ఇనీషియల్గా మనకి ఎంత అండి యూ 0 కదా, అండ్ యాక్సిలరేషన్ మనకి ఎంత అండి 9.8 కదా మనకి వాల్యూ, బట్ నియర్లీ మనం 10 అని తీసుకుంటాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం పాయింట్స్లో రాకుండా. సో 10 × t అంటే మనకి 15 సెకండ్స్ ఇచ్చాడు కదండి, అక్కడ మనకు వచ్చేది ఎంత వస్తుంది అప్పుడు 15 × 10 అంటే 150 + 0 150 కదండి. బట్ తను మనకి ఇచ్చింది ఏంటి వెలాసిటీ 75 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, బట్ మనకు వచ్చింది ఏంటండి 150 కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు, సి అనేది రాంగ్. అండ్ డి చూడండి సేమ్ ఇచ్చాడు ఇక్కడ మనకి, వెయిట్ జస్ట్ సెకండ్ అండి. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, ఇక్కడ మనకి ఏ బాల్ ఈస్ రిటర్న్ టు ద గ్రౌండ్ ఆఫ్టర్ 15 సెకండ్స్ వెన్ త్రోయింగ్. ఇది కూడా సేమ్ మనకి పైకి విసిరేటప్పుడు 15 సెకండ్స్ తర్వాత, అంటే దాని వెలాసిటీ ఏమని చెప్తున్నాడు 150 మీటర్ పర్ సెకండ్. ఆల్రెడీ ఇదే కదండి మనకు వచ్చింది. ఇప్పుడు మనకి డి అనేది మనకి కరెక్ట్ అని ఇంకా చెప్పొచ్చు. సో మనకి ఏవేవి కరెక్ట్ వచ్చాయండి, బి ఒకటి కరెక్ట్ వచ్చింది అండ్ డి ఒకటి కరెక్ట్ వచ్చింది. సో బి అండ్ డి ఎక్కడ ఉన్నాయి చూద్దాము. ఆప్షన్ ఏలో మనకి బి అండ్ డి అనేది ట్రూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 656 వాల్యూ ఆఫ్ జీ చూడండి, మనకి వాల్యూ ఆఫ్ జీ అనేది మనకి ఏమొస్తుంది డిక్రీజెస్ వెన్. సో ఇక్కడ నెక్స్ట్ 656 చూడండి, ద వాల్యూ ఆఫ్ జీ అని అడుగుతున్నాడు. ఇక్కడ వాల్యూ ఆఫ్ జీ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిక్రీజెస్ వెన్ మూవింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. కరెక్టే కదండి, మనకి పోల్స్ దగ్గర జీ ఎలా ఉంటుంది, అలానే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అటు సైడ్ వచ్చేసరికి ఎలా వస్తుంది, డిక్రీజ్ అవుతుంది కదండి. సో ఇక్కడ డైరెక్ట్గా పెట్టవచ్చు ఆప్షన్ ఏ అని చెప్పి. నెక్స్ట్ 657 విచ్ కండిషన్ డస్ ద బాడీ అకర్ డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్. చూడండి మనకి బాడీ అనేది ఫ్రీగా, అంటే ఫ్రీ ఫాల్ బాడీ అంటే ఏంటండి, మనకు పై నుండి కిందికి పడేటప్పుడు, అలాంటప్పుడు మీకు ఇక్కడ కండిషన్ ఎలా ఉంటుందంటే వెయిట్లెస్గా అనిపిస్తుందా, డైనమిక్గా అనిపిస్తుందా, రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుందా, వర్క్ అనేది ఫినిష్ అయినట్టు అనిపిస్తుందా అండి మనకి ఇక్కడ. అంటే మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఎలాంటి మనకి అంటే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ వైపు వస్తున్నట్టే కదా. సో సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వైపు వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, అక్కడ మనకి వెయిట్ అనేది జీరోగా ఉంటుంది. మాస్ అనేది కాదండి, మాస్ అనేది మనకి వేరు, వెయిట్ అనేది వేరు. నేను మీకు ఆల్రెడీ డిఫరెన్సెస్ కూడా చెప్పాను, వెయిట్కి మాస్కి ఏది మనకి వేరే అవుతుంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ద బాడీ అనమాట మనకి జీరో ఉంటుంది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర. కాబట్టి అలాంటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే అక్కడ మనకి వెయిట్లెస్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ 658 చూడండి, ద వాల్యూ ఆఫ్ జీ ఇంక్రీజెస్ విత్. మనకి జీ అనేది దేంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అయినప్పుడు. వాల్యూమ్ అనేది మనకు సంబంధం లేదండి. హైట్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు జీ ఇంక్రీజ్ అవుతుందా, హైట్ డిక్రీజ్ అయినప్పుడు మీకు జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి కిందకు వచ్చే కొద్దీ మనకి ఏమవుతుందంటే జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సారీ జస్ట్ ఏ సెకండ్. మనకి ఎప్పుడైనా సరే జీ అనేది మనకి పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది, నేను ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. అండ్ జీ అనేది మీకు ఏంటంటే ఇప్పుడు హైట్ అనేది ఇంక్రీజ్ అనుకోతే మీకు జీ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అదే హైట్ మీకు డిక్రీజ్ అనుకోతే జీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమడిగాడు, ద వాల్యూ ఆఫ్ జీ ఇంక్రీజ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది విత్ ద డిక్రీజ్ ఇన్ హైట్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ మనకి డి అవుతుంది. నెక్స్ట్ 659 వెన్ ద బాడీ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. చూడండి మనకి ఈక్వేటర్ నుండి, ఈక్వేటర్ ఇక్కడ ఉంటుంది కదా, సో ఈక్వేటర్ నుండి మనకి నార్త్ అండ్ సౌత్ పోల్స్, నార్త్కి కానీ సౌత్ పోల్స్ కానీ వస్తే మనకి ఇట్స్ వెయిట్ అనేది, దాని యొక్క వెయిట్ అనేది. సో ఇక్కడ మనకి జీ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనకి వెయిట్ అడుగుతున్నాడు. వెయిట్ అనేది ఏమవుతుంది మనకి తెలుసు కదా, ఇటు నార్త్ అన్న సౌత్ అన్న పోల్స్ వైపే కదండి. పోల్స్ వైపు వెళ్ళే కొద్దీ మనకి అక్కడ వెయిట్ అనేది ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఇక్కడ సి అండి. నెక్స్ట్ 660 వేర్ ఇస్ ద మినిమం వెయిట్ ఆఫ్ ద బాడీ. మనకి మినిమం వెయిట్ అనేది ఎక్కడ ఉంటుందండి, మనకి ఈక్వేటర్ దగ్గరనే కదా. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఈక్వేటర్ దగ్గర మీకు మినిమం వెయిట్ ఉంటుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 661 ఏ స్టోన్ ఈస్ స్టర్డ్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్. చూడండి దీనికోసం మీకు నేను ఆల్రెడీ చెప్పాను, బయోన్సీ ఫోర్స్ కోసం లేదంటే అప్ థ్రస్ట్ అని చెప్పి మీకు గ్రావిటేషన్లోనే. సో ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ కోసం చెప్తున్నాడండి. ఇక్కడ మనకి ఒక స్టోన్ ఏదైనా దాన్ని మనకి అక్కడ పెట్టేలా, అంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ తెలుసు కదండి, అది మనకి ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు. చూడండి ఇప్పుడు స్టోన్ అనేది మనకి, అంటే అక్కడ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ వుడ్ షో ద లోయెస్ట్ లోడ్ ఇన్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. చూడండి మనకి స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ అనేది మనకి ఎప్పుడు మనకి లోయెస్ట్ చూపిస్తుంది. స్టోన్ హ్యాంగ్స్ ఇన్ ద ఎయిర్. స్టోన్ అనేది మీకు అక్కడ ఎయిర్లోనే హ్యాంగ్ చేసినప్పుడు, లేదంటే స్టోన్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్కి సర్ఫేస్ యొక్క వాటర్ పైన మనకి హ్యాంగ్ చేసినప్పుడు, లేదంటే వెన్ ద స్టోన్ ఈజ్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్. చూడండి మనకి ఆల్రెడీ బీకర్లో వాటర్ ఉంటుంది కదా, అందులో మనం ఆల్రెడీ టోటల్గా సబ్మర్జ్ చేసినప్పుడు, లేదంటే వెన్ దట్ స్టోన్ ఈజ్ పార్షియల్లీ సబ్మర్జ్డ్, పార్షియల్గా మనం దాన్ని ముంచినప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు. దీనికోసం నేను మీకు ఒకసారి స్లైడ్ చూపిస్తా, వెయిట్ చేయండి. చూడండి గ్రావిటేషన్ స్లైడ్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇందులో మీకు అవి చూపిస్తేవన్నీ నేను అక్కడ చెప్పినవి అండి, అందుకే నేను మీకు అవన్నీ ఇప్పుడు చూపించట్లేదు, చెప్పట్లేదు కూడా. సో థ్రస్ట్ అని ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రెషర్ ఏంటి, థ్రస్ట్ ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. బయోన్సీ ఫోర్స్ కోసం జస్ట్ సెకండ్ అండి చూపిస్తున్నాం. చూడండి బయోన్సీ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి
ఇక్కడ సపోజ్ ఒక బెలూన్ని మనం వాటర్ పైన పెట్టేటప్పుడు మనకు అది ఏమవుతుందండి, జస్ట్ దాని మీద మనకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, తేలుతూ ఉంటుంది కదండి. అది మీరు కొంత పుష్ చేసి దాని లోపలికి పెట్టి మీరు జస్ట్ హ్యాండ్స్ రిమూవ్ చేసినా సరే అది పైకే వచ్చేస్తుంది. దీనికి అర్థం ఏంటండి అంటే వాటర్ అనేది కూడా మీకు అప్వర్డ్ డైరెక్షన్లో కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది కదా, దాన్ని మనం ఏమంటామని నేర్చుకున్నాం, బయోన్సీ ఫోర్స్ అంటామని నేర్చుకున్నాం కదా. సో ఇది మీకు ఎలా అంటే ఏ పాయింట్లో మీకు లోయెస్ట్గా ఉంటుందని చెప్పి చూపిస్తా చూడండి. ఇదంతా నేను మీకు అక్కడ చెప్పిందే. దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా నేను మీకు చెప్పాను. ఒక మెటల్ బ్లాక్ని తీసుకున్నాం, స్ప్రింగ్ బ్యాలెన్స్కి దాన్ని మనం టైట్ చేసాము, అంటే దాన్ని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాము. సో పెట్టేటప్పుడు నార్మల్గా మనం ఎయిర్లో ఉంచేటప్పుడు దాని వెయిట్ చూస్తే మీకు జస్ట్ 180 grams అని వచ్చింది. నెక్స్ట్ ఇంకోసారి జస్ట్ లైట్గా మనం అక్కడ వాటర్ ఒక బీకర్లో వాటర్ తీసుకుని లైట్గా మనం జస్ట్ సబ్మిట్ చేస్తే లైట్గా మనం ఉంచితే 170 grams అంటే కొద్ది వెయిట్ అనేది తగ్గింది. ఇంకొద్ది మనం అంటే పార్షియల్గా మనం మునిగేటట్టు పెడితే 150 grams ఇంకొద్ది దాని వెయిట్ అనేది మనకు తగ్గింది. అదే టోటల్గా మనం ముంచేటప్పుడు దాని వెయిట్ అనేది బాగా తగ్గిపోయింది కదండి. అంటే మీకు ఇక్కడ ఏంటి, కంప్లీట్గా మనం దాన్ని ముంచేసేటప్పుడు వాటర్లోని మీకు టోటల్గా దాని వెయిట్ అనేది తగ్గిపోతుంది అని నేను మీకు అక్కడ క్లాస్లో చెప్పాను కదా. సో ఇప్పుడు మన బిట్లోకి వద్దాము. సో ఇప్పుడు మన బిట్ చూసుకుంటే సేమ్ క్వశ్చన్ కదండి ఇక్కడ మనకి. సో ఇక్కడ మన ఆన్సర్ మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ when that stone is completely submerged in the water of a beaker. ఆప్షన్ సి కదండి ఇక్కడ, ఆప్షన్ సి. నెక్స్ట్ 662 ప్రాబ్లం అండి. 663 కూడా ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి, అవి కూడా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 664 కూడా ప్రాబ్లమ్ని. నెక్స్ట్ 665 కూడా అంతే, అది కూడా అంతే. నెక్స్ట్ 667 కూడా అంతే. 7 అనేది మనకి ఈక్వేషన్ అండి, ఇది మనకు తెలిసిందే అందరికీ. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ అబౌవ్ ద ఇనీషియల్ వెలాసిటీ. ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ అని చెప్పాడు. ఈ టీచర్స్ మ్యాక్సిమం హైట్ పైకి విసిరినప్పుడు కొంత హైట్ వెళ్ళకుండా ఉండిపోదు కదండి మిడిల్లోని. సో కొంత హైట్ వెళ్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్. దానికి ఫార్ములా మనకు అందరికీ తెలుసు అండి, మనం ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. హెచ్ ఈక్వల్ టు మన అందరికీ తెలిసిన ఫార్ములా u²/2g కదా. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 668 అనేది మనకి ప్రాబ్లమ్నే అండి. 669 కూడా ప్రాబ్లమ్నే. సో నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పే టైం లేదు. నెక్స్ట్ 670 కూడా ప్రాబ్లం అండి. సో అసలు క్వశ్చన్ ఏంటి, అందులో ఏ ప్రాబ్లం యూజ్ అవుతుంది, అసలు వాడు అందులో ఇచ్చినవి ఏంటి మనకు అర్థమైతే మనకి ఏది యూజ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 71 కూడా ప్రాబ్లం. నెక్స్ట్ 72 కూడా అంతే. 73, 74, 75, 76, 77, 78, 79 చూడండి. మళ్ళీ 79 ఏంటంటే వెన్ ఎన్ ఆబ్జెక్ట్ రీచెస్ ఇట్ స్టాప్ వెన్ థ్రోన్ అప్వర్డ్స్. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని మనకి పైకి విసిరేటప్పుడు మన అందరికీ తెలుసు కదండి, పైకి వెళ్ళేటప్పుడు మనకి వెలాసిటీ అనేది అక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందని, దాని యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ 0 అవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు కదండి. ఒక ఆబ్జెక్ట్ని మనం పైకి విసిరేటప్పుడు అది కొంత ఒక పొజిషన్కి చేరుకున్నాక దానికి మనకి వెలాసిటీ ఏమవుతుందండి, అక్కడ ఆగిన వెలాసిటీ అనేది 0 అవుతుందని తెలుసు దానికి. కానీ యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. యాక్సిలరేషన్ అనేది మనకి 9.8 అంటే నియర్లీ 10 తీసుకుంటారు కదా. సో దాన్ని బట్టి ఇవి మనందరికీ సింపుల్ బేసిక్స్ బిట్స్ అండి, ఇవన్నీ మీరు అందరూ నేర్చుకుని ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 680 ప్రాబ్లం. 681 కూడా ప్రాబ్లం. 82 అంతే. 83 చూడండి మళ్ళీ. వేర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యాంగింగ్ ఫ్రీలీ. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, వేర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యాంగింగ్ ఫ్రీలీ. మనకి ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎప్పుడైనా మీకు ఫ్రీ ఫామ్లో మీకు అక్కడ ఉంటుంది అంటే మీకు ఆ హ్యాంగింగ్కి బిలో ద పాయింట్ దగ్గర మాత్రమే అది మనకు ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్ బి. నెక్స్ట్ 684 ఇఫ్ ఎ పర్సన్ స్టాండ్స్ ఆన్ ద వెయిట్ స్కేల్ ఇన్సైడ్ ద లిఫ్ట్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే చూడండి, ఒక పర్సన్ అనమాట మనకి లిఫ్ట్లోని ఇన్సైడ్ నిల్చున్నాడు, ఒక వెయిట్ స్కేల్ మీద నిల్చున్నాడు. అయితే లిఫ్ట్ స్టార్ట్స్ మూవింగ్ అప్వర్డ్స్. మనకి లిఫ్ట్ అనేది పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, లిఫ్ట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందండి, లిఫ్ట్లో మనకి కండిషన్స్ ఉంటాయండి. లిఫ్ట్ రెస్ట్లో ఉండేటప్పుడు అది వేరు, లిఫ్ట్ అనేది మనకి పైకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ వెయిట్ కన్నా మనం ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతాం కదండి. సో కిందకి వచ్చేటప్పుడు మనం ఫ్రీగా ఉన్నట్టు అసలు వెయిట్లెస్ అనిపిస్తాం కదా. అలానే ఇక్కడ కూడా లాజికల్గా నేను చెప్పానండి, దానికి ఇంకేం చెప్పలేదు. అది జస్ట్ మనం లాజికల్ కూడా జస్ట్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ద స్కేల్ విల్ షో మోర్ వెయిట్, అంతే కదండి. లిఫ్ట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు వెయిట్ అనేది మనకి ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ద స్కేల్ విల్ షో మోర్ వెయిట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 685 వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఎక్సర్టెడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. చూడండి మనకి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు సపోజ్ ఒక యాపిల్ అనేది కిందికి పడుతూ ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, ఆ పడడం అదే మనకి ఏంటంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ మనం ఏమంటామని చెప్పుకున్నాం, వెయిట్ అని నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. సో ఒక ఆబ్జెక్ట్ మీద మీకు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అప్లై అవుతుంది అంటే దాన్ని మనం ఏమంటాం, వెయిట్ అంటామని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా క్లాస్లో. సో ఇక్కడ వెయిట్. వైడ్ ఇస్ ఎ స్టోన్ థ్రోన్ టువర్డ్స్ ద స్కై
చూడండి మనకి పైకి విసిరిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎందుకు మళ్ళీ మనకి ఎర్త్కి రీచ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే రీచ్ అవుతుంది, ద డౌన్వర్డ్ ప్రెషర్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద ఎర్త్, ద సెంట్రిపిటల్ ఫోర్స్. చూడండి ఇక్కడ మనకు అసలు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ ద డౌన్వర్డ్ ప్రెషర్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద హెత్ అంటున్నాడు, అది కాదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ద సెంట్రిపిటల్ ఫోర్స్ అంటున్నాడు. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది కాదు, ద వర్క్ డన్ బై ద ఆబ్జెక్ట్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద ఎర్త్ అని చెప్తున్నాడు, అది కూడా కాదు కదండి. నెక్స్ట్ డి చూడండి, దెర్ ఈస్ ఎ ఫోర్స్ విచ్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద గ్రౌండ్, అంతే కదండి. మనకు ఒక ఫోర్స్ అనేది ఉంటుంది, అది గ్రౌండ్ వైపు మనకి నెట్టుతూ ఉంటుంది కదా. సో అదే కదండి మనకి ఇక్కడ, దానివల్లే కదా మనకి ఏదైనా పైకి విసిన యాపిల్ కానీ ఏమైనా సరే కిందకి రావడానికి రీజన్ అది కదా. సో ఇక్కడ 686 ఇక్కడ ఆప్షన్ అనేది డి అవుతుంది. నెక్స్ట్ 687 చూద్దాం. హౌ ఈజ్ గ్రావిటేషన్ యాక్సిలరేషన్ రిప్రజెంట్. చూడండి గ్రావిటేషన్ యాక్సిలరేషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామండి, స్మాల్ జీనే కదా. ఆల్రెడీ మనం ఇదంతా నేర్చుకునేవి. సో ఇక్కడ ఇంగ్లీష్లో లెటర్ జీ, ఆప్షన్ బి. నెక్స్ట్ 688 వై కెనాట్ ద సౌండ్ అండ్ హర్డ్ ఆన్ ద మూన్. చూడండి సౌండ్ని మన మూన్ మీద ఎందుకు మనం వినలేము అని అడుగుతున్నాడు. దీనికి రీజన్ ఏంటండి, మనకి అసలు మూన్ మీద అక్కడ మనకి ఏమైనా అట్మాస్ఫియర్ అనేది ఉంటుందా అంటే అసలు అక్కడ ఏ అట్మాస్ఫియర్ అనేది ఉండదు కాబట్టి మనకు అక్కడ సౌండ్ అనేది మనకు అక్కడ ట్రావెల్ చేయదు, ఏ మీడియం లేకుండా మనకి సౌండ్ ట్రావెల్ చేయదని నేర్చుకున్నాం కదా. సౌండ్ అనేది మీకు మీడియం గుండానే ట్రావెల్ చేస్తుంది, అలాంటి వాటిని మనం ఏమంటామని తెలుసుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మెకానికల్ కానివి అంటే మీకు మీడియం గుండా వెళ్ళేవేంటి, మీడియం గుండా వెళ్ళనివేంటి, లైట్, సౌండ్ ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో సౌండ్ అనేది ఏంటంటే మీకు మీడియం ఉన్నప్పుడు మాత్రమే మీకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి మీకు అట్మాస్ఫియర్లో మీకు అలాంటి అక్కడ మీకు అట్మాస్ఫియర్ లేదు, ఎటువంటి మీడియం ఉండదు కాబట్టి మీకు మూన్ దగ్గర మనం ఎంత గట్టిగా మాట్లాడుకున్నా సరే వినబడదు కదండి. సో అలాంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ నో సౌండ్ ఆన్ ద మూన్ దగ్గర సౌండ్ లేదని చెప్తున్నాడు, కాదు కదా. బికాస్ దెర్ ఈస్ నో వాటర్, అది కూడా కాదు. సో చూడండి మనం చెప్పింది ఇక్కడ సీలో కనిపిస్తుంది, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి సెకండ్ టాపిక్ అయిపోయింది. థర్డ్ టాపిక్ ఏంటంటే మనకి శాటిలైట్ మోషన్ ఆర్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ అన్న శాటిలైట్ మోషన్ అని ఏంటంటే, ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ అంటే చూడండి, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని మనం పైకి విసురుతున్నాము అంటే చాలా పైకి విసిరేసాము, అది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి అంటే అది దాన్ని తప్పించుకొని వెళ్ళిపోయింది, ఇంకా అది కిందకి రాలేదు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే అక్కడ మీకు గ్రావిటేషనల్ ఫోర్స్కి దూరంగా వెళ్ళిపోతుంది, దానికి అసలు సంబంధం లేదు, అంటే అది ఎస్కేప్ అవుతుంది. అలాంటి వాటిని ఎస్కేప్ వెలాసిటీస్ అంటారు. ఎస్కేప్ వెలాసిటీస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ రివాల్వింగ్ మోషన్. ఇది మనకి తెలుసు కదండి, ప్లానెట్ యొక్క దీని యొక్క పాత్ ఏంటి మన అందరికీ తెలిసిందే, ఎలిప్టికల్ పాత్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మీరు చేసుకోండి. నెక్స్ట్ 691 కూడా ప్రాబ్లం. 692 చూడండి, వాట్ డు ద టర్మ్స్ జియోసెంట్రిక్ అండ్ హీలియోసెంట్రిక్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకునేవి అండి. జియోసెంట్రిక్ అంటే ఏంటంటే, జియో అంటే మనకి ఏంటంటే ఎర్త్ కదండి, ఎర్త్ అనేది సెంటర్గా ఉండి మనకి కోపర్నికస్ వీళ్ళందరూ మనకు చెప్పారు కదా, గెలీలియో వీళ్ళు ఒకళ్ళు సన్ని సెంటర్గా చేసి ఒకళ్ళు ఎర్త్ని సెంటర్గా చేసి ఇవన్నీ మనం చాలా నేర్చుకున్నాం కదా. సో ఎర్త్ అనేది సెంటర్లో ఉంటుంది, మిగతావన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేది మనకి జియోసెంట్రిక్ థియరీ అనమాట. హీలియోసెంట్రిక్ అంటే, హీలియో అంటే మనకి సన్ అనమాట. సన్ అనే తను మనకి ఏంటంటే సెంటర్లో ఉండి మిగిలిన ప్లానెట్స్ కానీ అన్నీ కూడా మనకి సన్ చుట్టూ మనకి తిరుగుతూ ఉంటాయని చెప్పేది మనకి హీలియోసెంట్రిక్ అనమాట. సో ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయండి, మనకి ఒక లాస్ దేని గురించి అండి, మనకి అరౌండ్ ద ఎర్త్ కానీ సన్ కానీ కదండి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి, మనకి లాస్ గవర్నింగ్ ద మోషన్ ఆఫ్ ప్లానెటరీ, అంతే కదండి. ఇదంతా మనకి మోషన్ ఆఫ్ ప్లానెటరీ కోసమే, బాడీస్ అరౌండ్ ద ఎర్త్ అండ్ సన్. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఆప్షన్ ఏ అని చెప్పి, మిగతావేం కాదు ఇక్కడ. నెక్స్ట్ 693 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద ప్లానెట్స్. చూడండి ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. ఏ ప్లానెట్స్ ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ విత్ ద సన్ వన్ ఆఫ్ టూ ఫోకల్. చూడండి ఇది మనకు తెలుసు కదా, ఇది మనకి కెప్లర్ ఫస్ట్లా కదండి, డైరెక్ట్గా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఆప్షన్ ఏ అని చెప్పి. ఇది కదా మనకి ట్రూ. అండ్ ఆప్షన్ బీసీడీలు మీకు చెక్ చేసినా ఓకే, చెక్ చేయకపోయినా ఒకటే, ఎందుకంటే మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఏబీసీ కానీ బీసీడీ కానీ ఇలాంటి కొన్ని టూ స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా, అలాంటప్పుడు మనం అన్నీ చెక్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది, డైరెక్ట్గా అది మనకి ట్రూ అని తెలుసు. రిమైనింగ్ ఇక్కడ మనకి ఇంకే ఆప్షన్స్ ఇవ్వలేదంటే ఏబీ ట్రూ, బీసీ ట్రూ అలా ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంకా డైరెక్ట్గా చూసే పని లేదు. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 694 ప్రాబ్లం. సో ఇక్కడ మనకి గ్రావిటేషన్ టోటల్గా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.